హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఆఫ్టర్నూన్కి ఆపేశాను. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ తీయాలని అదొక అలవాటు ఉండాలి కదండి. నాకు పెద్దగా అలవాటు అవ్వలేదన్నమాట. ఇప్పుడిప్పుడే డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, సో ఫుల్గా అలవాటు అయినప్పటి వరకు తప్పదనమాట. ఇంకా మమ్మీ ఫ్రైడే రోజు పూజ అయితే చేసేసింది. మార్నింగ్ మా మమ్మీ పూజ చేసిన టైంకి నేను నిద్ర లేసాను అనమాట. రోజు అయితే లేవ్వను, బట్ ఆ రోజు లేసాను మార్నింగ్. ఇంకా మమ్మీ పూజ చేసుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకుని అయితే తన పనికి అయితే తను వెళ్ళిపోయింది. అండ్ పూజ అయితే మీరు చూసేయండి మమ్మీ ఎలా చేసింది. మమ్మీ శుక్రవారం అన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పూజ చేస్తుంది. శనివారం తులసిమాల వేస్తుంది అనమాట. చాలా బాగా వేస్తుంది అనమాట. ఆ పైన అరటిపళ్ళు అండ్ ద్రాక్ష పళ్ళు పెట్టింది. ఆ రోజు దీపాలు కూడా చాలా బాగున్నాయి. మేము ఎప్పుడైనా సరే ఫ్రైడే మమ్మీ పొద్దున పూజ చేసినప్పుడు ఇంట్లో అంతా ఒక పాజిటివ్, ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి మమ్మీ అయితే సేమియా పాయసం చేసిందనమాట దేవుడి దగ్గరికి. అండ్ సేమియా పాయసం అంటే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టము. ఎప్పుడు దీపం కొండెక్కిన తర్వాత మేము తిందామని వెయిట్ చేసే బ్యాచ్ అనమాట మేమంతా సేమియా పాయసం కోసం. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే హాస్నికి పాలు వేడి నీళ్ళు మరగబెట్టేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి టమాటా చట్నీ. అండ్ పాల డబ్బాలు కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటాను. పిల్లలు ఇద్దరు లేవ్వకముందే నేను పాలు నీళ్ళు మలగబెట్టేసి నీట్గా మిల్క్ బాటిల్స్ అన్నీ వాష్ చేసి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వేసిన తర్వాత బాబు ఏడుస్తాడు, పాప ఏడుస్తుంది, వాళ్ళని ఎత్తుకోవడమే సరిపోతుంది. ఇంకా ఏం పని చేసుకోలేను. ఇంకా ఆ రోజైతే మా మమ్మీ ఇడ్లీ పెట్టేసి వెళ్ళిందనమాట. పైన 3 ఇడ్లీ ప్లేట్ వచ్చేసి హాస్నిది, కింద ఇడ్లీ ప్లేట్స్ మావి. ఇంకా హాస్ని లేచే టైంకి మా డాడీ స్నానం చేసుకొని దేవుడి దగ్గర అది అగరబత్తి తిప్పుతుంటే నేను తిప్పుతాను తీసుకుని, అదిగోండి లేవ్వంగానే ముందు అగరబత్తి పట్టుకొని తెగ పూజలు చేసేసింది. మరి మేడం గారు ఏం మొక్కున్నారో తనని అడగాలి అదనమాట. ఇంకా దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళు తనకు ఒక బొమ్మ అయితే తీసుకొచ్చి ఇక్కడ పంపించారనమాట. చాలా రోజులు అయింది బొమ్మ పంపించి. మా అత్తమ్మకి ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు అది. సో కోడి బొమ్మ అనమాట. సో దాని మీద మంచిగా లేవడమే బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెట్టిందనమాట ఆశని. ఇంకా మంచిగా ఆడుకున్న తర్వాత నేనైతే కొంచెం టమాటా చట్నీ వేసుకొని నేనైతే ఇడ్లీ అయితే తినేసాను. ఇప్పుడు కొంచెం టమాటా చట్నీ టమాటాలు కొత్తిమీర వేసింది, ఎక్కువ స్పైస్ లేదు, సాల్ట్ లేదు. సో నేను తినొచ్చు అని చెప్పేసి మమ్మీ అయితే నాకు తినమని చెప్తే నేను తినేసాను. ఇంకా సేమే చేసింది కదా, అది కూడా ఒక కప్లో వేసుకొని కొంచెం తిన్నాను అనమాట. మరి నోటు కట్టుకుని ఎలా ఉంటాం చెప్పండి. అప్పుడప్పుడు కొద్దిగా స్వీట్ తగిలితే నోటికి బాగుంటుంది. సో మా ఇంట్లో మా అన్నయ్యకి మా డాడీకి కూడా ఒక కప్లో వేసిచ్చి నేను ఒక కప్లో అయితే వేసుకొని మంచిగా సేమియా అయితే తినేసామన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మా అన్నయ్యకి సేమియా అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే మా అమ్మ మా అన్నయ్య కోసమే చేసింది అని చెప్పొచ్చు. పర్సనల్గా ఇష్టం కదా, సో మంచిగా తింటాడని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే డైలీ వ్లాగ్స్ రోజు పెడదాం అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరట్లేదు. స్టార్ట్ చేస్తున్నా, బట్ మధ్యాహ్నంకి మర్చిపోవడం, సాయంత్రంకి మర్చిపోవడం, అలాగే మర్చిపోతున్నాను అనమాట. వీడియో షూట్ చేయడం తినేస్తున్నాం డైరెక్ట్గా. ఇంకా పని చేసుకుంటున్నా మర్చిపోతున్నా. ఊరికే ఫోన్ పక్కన పెట్టుకొని వీడియో షూట్ చేయలేం కదా, సో అలా అనమాట. ఇంకా వైట్ రైస్ మా అమ్మ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై చేసింది. మా అన్నయ్యకి చాలా ఇష్టం. క్యాబేజ్ తిన్నాడు కానీ క్యాలీఫ్లవర్ తింటాడు. అండ్ ఆ రోజు శుక్రవారం కదా, సో అందుకనేసి సాంబార్ చేసింది అనమాట. ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసి మంచిగా సాంబార్ అయితే చేసింది. మా మమ్మీ సాంబార్ చాలా బాగా చేస్తుంది. అండ్ క్యాలీఫ్లవర్ ఫ్రై, సాంబార్, ఇంకా వైట్ రైస్. నాకైతే ఆ ముందు రోజు నాకైతే కొంచెం కీమా ఉంటే నా కోసం వండేసిందనమాట. మీరు అందరూ అనుకోవచ్చు శుక్రవారం కీమా ఏంటని చెప్పేసి. అసలు ఓపిక ఉండట్లేదండి. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా. అసలు ఫీడింగ్ మదర్ని కదా, పైగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంట్లో. సో అందుకని చెప్పేసి కొంచెం బలం ఉండాలని కీమా అయితే నాకు ఒక్కదాని కోసం చేశారు. ఇంకా అందరం తినకముందే వంట తొందరగా అయిపోయింది. సో తినకముందు మా వాళ్ళు ఏం చేశారంటే వాటర్ మెలన్ ఉంటే కట్ చేశారనమాట. ఇంకా అందరికీ నేను తీసుకెళ్ళి ఇస్తున్న వాటర్ మెలన్. నేను కూడా ఒక పీస్ తిన్నానులేండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారైనా మంచిగా వాటర్ మెలన్ తీసుకోవడం కానీ, మోసంబీస్ తీసుకోవడం కానీ, ఇదంతా చాలా మంచిది హెల్త్కి. మనం హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి కదా. వీలైనంత వరకు మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీ కాదు, పిల్లలకి కూడా. ఇక్కడ నేను హాసనికి అయితే మంచిగా స్నానం చేపించేసి జడలు వేసేసి బొట్లు పెట్టేసి ఇక్కడ వాటర్ మెలన్ పీస్ అయితే కట్ చేసి బౌల్లో వేసి ఇచ్చాను అనమాట. తను కోకో మెలన్ బొమ్మలు చూసుకుంటూ తింటుంది.
సో తను తిన్నప్పుడు కంపల్సరీ కొద్దిసేపు అని ట్యాబ్ పెట్టకపోతే పని అవ్వట్లేదు అనమాట. తినడం ఇంపార్టెంట్ కదని చెప్పేసి కొద్దిసేపు అయితే ఇస్తున్నాను ట్యాబ్ ఈ మధ్య. ఇంకా నేను కీమా కర్రీ వేసుకొని అన్నం అయితే తినేసాను అనమాట. మీలో చాలామంది అనుకోవచ్చు ఏంటక్క ఫ్రైడే రోజు కీమా కర్రీ అంటే. తప్పదండి, మార్నింగ్ అసలు బాబు అసలు పడుకోవట్లేదు. నైట్ అంతా పడుకోడు, పొద్దున్న 4 గంటలు పడుకుంటున్నాడు. ఇంక వాడితో పాటు 4 గంటలు పడుకొని మళ్ళీ 7, 8 ఆ టైంకి వేసి నాకు అసలు ఓపిక అనేది ఉండట్లేదు అనమాట. సో ఫ్రైడే అయినా సాటర్డే అయినా అని చూడకుండా నేనైతే మంచిగా కీమా కర్రీ ఆ రోజు చేశారు, వేసుకొని తినేసాను. ఇంట్లో ఎవరు తినలేదు, నేనే తిన్నా. ఇంకా దాని తర్వాత మా బాబుని తినేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేయాలని చెప్పేసి వాడిని వాకర్ ఉయ్యాలకి మాకు అటాచ్డ్ వాకర్ వచ్చింది. సో అందులోనూ ఇంకా నాకు కూడా వాకింగ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఆ వాకర్లు వేసుకొని అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. తిన్నాను కదా, కీమా తిన్నది కూడా అరగాలి కదా, సో అందుకని అలా అని చెప్పేసి మెల్లగా తిరుగుతూ ఉన్నాను. ఇంకా తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేయలేదు. బాబు పడుకున్న తర్వాత నేను కూడా కాసేపు బాబుతో రెస్ట్ తీసుకున్నా. ఇంకా లేచి చూసినప్పటికీ చీకటి అయిపోయింది. బాబు అయితే ఇంకా లేవలేదని చెప్పేసి నేను వాళ్ళ బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట. ముందు బాబువి మడత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మా ఇంట్లో అందరి బట్టలు అయితే మడత పెట్టాను అనమాట. నార్మల్గా అయితే మా మమ్మీ అయితే నువ్వేం మడత పెట్టొద్దు, ఏం చేయొద్దు, బాబుని చూసుకో, తను పడుకుంటే నువ్వు కూడా కాసేపు పడుకొని రెస్ట్ తీసుకోమని అయితే చెప్పింది. ఏం రెస్ట్ తీసుకుంటామండి, అలా బద్ధకం సోంబేరు అయిపోతాను అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఈ మాత్రం ఇది కూడా నిజమే. అలాగే రెస్ట్ తీసుకోమని కానీ పడుకొని రేపు పొద్దున మనం చేసుకోవద్దాం మన పిల్లలకి, మీరే చెప్పండి. సో అందుకని నేను మెల్లంగా లేచి కొంచెం ఇల్లు తుడవడము, కొద్దిగా పిల్లలకి వాళ్ళవి ఆశనికి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ బట్టలు వేయడం, ఈవినింగ్ వేరే బట్టలు వేస్తాను అనమాట. పొద్దునంతా మాపేస్తుంది, సో ఈవినింగ్ వేరే బట్టలు వేయడం, అలా కొంచెం పని అయితే నేను అలవాటు చేసుకున్నాను. రేపు పొద్దున మా అత్తమ్మ వారి ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని పిల్లల పని అయితే నేను చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ మధ్య పర్లేదండి, బాగానే నా వరకు నేను పని అయితే చేసుకోగలుగుతున్నాను. బట్టలు మడత పెట్టడం ఎంత పని చెప్పండి, మంచి కూర్చొని నిదానంగా అన్నీ అయితే మడత పెట్టేసుకోవచ్చు, చాలా సింపుల్. ఇంకా మా ఇంట్లో అందరూ నన్నైతే వెటకారం చేస్తున్నారనమాట పక్క నుంచి. బట్టలు మడత పెట్టింది కూడా వీడియో తీసుకోవాలా, తిన్నది కూడా తీసుకోవాలా అంటే. ఇంతకుముందు ఏం అలవాటు ఉండేదంటే నాకు నార్మల్గా నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే లైక్ పండగలకి వ్లాగ్ షూట్ చేసేదాన్ని, బయటకు వెళ్తే వ్లాగ్, టెంపుల్స్కి వెళ్తే వ్లాగ్, అలా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫెస్టివల్స్కి కానీ షూట్ చేసేదాన్ని. ఇప్పుడు డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్తో నేను ఇంకా డైలీ వ్లాగ్స్ తీయడం నాకు ఇంకా అలవాటు అవ్వలేదు. ఇప్పుడు తీస్తుంటే మా వాళ్ళంతా కొత్తగా చేసి నవ్వుతున్నారు, నన్ను నవ్విస్తూ నేర్పిస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి నేను నిదానంగా వ్లాగ్స్ అనేవి షూట్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఎంత ఏడిపించినా ఏం పని అవ్వదులే వాళ్ళది, అలానే కొద్దిగా ఆట పట్టిస్తూ ఉంటారు. స్టార్టింగ్ కదా, నేను కూడా అలవాటు చేసుకోవాలి కదండి డైలీ వ్లాగ్స్ తీయడం కానీ వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వడము. కొత్తలో కొద్దిగా అలానే ఉంటుంది. ఇంకా యూట్యూబర్స్కి కాంటెంట్ క్రియేట్ చేయడమే పని కాబట్టి నేను ఇంకా అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడు డైలీ వ్లాగ్స్. ఒకసారి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీస్తున్నా, ఆఫ్టర్నూన్ నుంచి మర్చిపోతున్నాను ఇంకా అంతే. సో ఈసారి నుంచి మర్చిపోకుండా డైలీ ప్రతి వ్లాగు షూట్ చేసి మీతో షేర్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను అనమాట నేను కంపల్సరీగా. ఇవన్నమాట నేను అన్నీ మడత పెట్టిన బట్టలు, మా డాడీవి, మా వారివి, పిల్లలవి, బెడ్షీట్స్, దుప్పట్లన్నీ ఉతికింది మమ్మీ. వీక్లీ వన్స్ ఉతికేస్తుంది అనమాట కప్పుకున్నవి. ఇంకా మమ్మీ చీరలు, అన్నయ్య బట్టలు అన్నీ మడత పెట్టేశాను. సో అన్నీ మడత పెట్టి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇలా బాబు లేసాడు. సో దాని తర్వాత బాబుని కొంచెం ఊరుకోబెట్టేసి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చి ఇంకా మళ్ళీ నేనైతే ఈ బట్టలని సర్దాలి. ఇప్పుడు కబోర్డ్స్ అండ్ బిరువాలు అయితే పెట్టేస్తాను అనమాట. అసలు చాలా టైం పట్టేసింది చూడడానికి, కొన్ని బట్టలు ఉన్నాయి కానీ చాలా టైం పట్టింది అనమాట మడత పెట్టడానికి. ఈరోజు బాబు అయితే లేసాడనమాట. ఇంకా బాబు లేసినప్పటికీ ఆస్ని వాళ్ళ డాడీకి వచ్చి తను తీసుకెళ్ళిపోయారు. ఆస్ని ఆడుకున్న గుర్రము కారులో పెట్టిన దాకా ఊరుకోలేదు. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ గుర్రంతోనే ఆడుకుంటుందంట. ఇంకా వాళ్ళ డాడీకి తను తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. మీకు చెప్పాను కదా, ఆస్ని రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతుంది. వీడియో ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.